ఏంటి అలా చూస్తున్నా పోబే. నాన్న నాకు ఆకలిస్తోంది. నువ్వు కూర్చోమ్మా, నేను తీసుకొస్తాను. ఈ 2 అరటిపళ్ళు ఎంత? ₹1 అండి. ఆ పళ్ళు మాకు కావాలి. ఎంత పొగర్రా వీడికి. నాన్నని తిన్నట్టు. నాన్నకేం కాదు, నువ్వు తినమ్మా. నువ్వు తినమ్మా, నువ్వు తింతల్లి. నువ్వు ఇక్కడే కూర్చోమ్మా, నీ ఇప్పుడే వస్తాను. ఈ బిస్కెట్ తినమ్మా. వద్దు. ఈ చాక్లెట్ తినమ్మా. వద్దు. చేస్తారమ్మా, ఏదో తినమ్మా. మా అమ్మగారు ఇల్లు కట్టుకోవడానికి సామాన్లు కావాలి, ఏర్పాట్లు చెక్. ఏంట్రా మనుషులందరూ కింద నడుస్తుంటే అమ్మాయి ఇళ్లపై నడుస్తుంది కోతిలా? గట్టిగా అరవకు, పళ్ళు రాలిపోతాయి. అంత ముదురా? మామూలు ముదురు కదరా, మహాముదురు. పైగా మా గ్రామ పెద్దగారు అమ్మాయి, ఈ ఊళ్ళో పట్నం వెళ్ళి చదువుకొచ్చిన ఏకైక ఆడపిల్ల. నా పెగులు బాబాయ్. ఏంట్రా కవ్వం, ఇప్పటిదాకా జేమ్స్ బాండ్ సినిమా చూసినట్టు అందంగా నోరు తెచ్చుకుని చూసావు. పెంకు దెబ్బ తగిలితే ఆ మాత్రం తట్టుకోలేవా? అదే నేను ఎక్కడ చూశాను? నేను అసలు పైకే చూడలేదమ్మా. నువ్వేం చూసావో నాకు తెలుసు. పిచ్చి చూపులు చూస్తే ఆ పెంకు కాదు, నీ పెంకు పగులు. ఇదిగో నీ మొగుడి కళ్ళకు గుర్రపు కళ్ళాలు కట్టి బయటికి పంపు, లేకపోతే ఎవరైనా వీడి కళ్ళు పీకేస్తారు. మైండ్ యూ. అది ఆ పిల్ల పెళ్లి వయసు వచ్చినా కూడా పెద్ద మనిషి కాలేదు. అయినా నీ వయసుకు ఆ పిల్ల కావాల్సి వచ్చిందా? బాబు, వాడెవడో పొరుగు రోడంట. పొరుగు రోడ్ చేతిలో దెబ్బలు తినడానికి సిగ్గుగా లేదట. ఈ ఊరి పెద్దగా ఈ రాఘవయ్య చరిత్రలో ఇలాంటి అవమానం ఎప్పుడు జరగలేదు. మళ్ళీ మీ ముఖాలను చూపించదు. నాన్న, నువ్వు కన్నా ఈ కూతురుండగా మీకెలాంటి అవమానం జరగదు. ఆగవే, నలుగురు రౌడీలు కొట్టిపడేసిన అతన్ని నువ్వేం చేయగలవే? పెద్ద మగరాయిలా బయలుదేరుతున్నావు. అమ్మా, నీకు చాలా సార్లు చెప్పాను, ఈ ఊరికి ఒకే ఒక పెద్ద నాన్న. ఆయనకి కొడుకునైనా కూతురునైనా నేనే. ఎక్కడా వాడు?
ఏంటా లుక్? మా ఊరొచ్చి మా వాళ్ళని కొట్టి మా అనుమతి లేకుండా పాక వేస్తున్నావంటే ఎంత పొగర్రా నీకు? చెప్పు, సమాధానం చెప్పు. చెప్తావా లేదా? రమ్మంటావా భామ, కొంప మునిగి పోతాదేమో రామ. గుప్పుమంటుందమ్మా పైట, ఇంకా ఎప్పుడెప్పుడంటుందమ్మా ఆట. ఇక మాట మాటకొచ్చావంటే ఆట ఆట అన్నావంటే అమ్మ బాబో అనిపిస్తానే. మురిపాల తడుక ముద్దుల్లో పడక అలవాటు చెయ్యకమ్మా, నా మీద ఈ ఆశ ఎందుకమ్మా. నీ రాజకీరి నచ్చింది నాకు, ఈ పోజు కొట్టకంటా. కోరింది నీకు ఒళ్ళోకి వస్తే ఈ బెట్టు చెయ్యకంటా. ఇక బొంగ మూతి పెట్టుకుంటూ రంగు పొంగు చూపావంటే రంగరించి పంపిస్తాలే. కొండ మళ్ళీ విసుకుంది మావ, కొంగులోకి రమ్మంటావా భామ. వయ్యారి చిల్లక నా చేతి గిల్లక, నువ్వైనా చెప్పవేమి ఆడంటే నాకింత మోజు ఉందా. పరువాల మొలక పగడాల పల్లక చిలకమ్మ ఎందుకమ్మ, నీ గోల తెలియంది కాదులేమ్మా. సొగ్గాడి పెళ్ళం అవుతాను అంటే కాదంటావెందుకయ్యా. అందాల కళ్ళెం నిన్నేయమంటే పేచీలు దేనికయ్యా. ఇట్ల కళ్ళతోటి సైగ చేసి గొళ్ళమేస్తానన్నావంటే రాత్రిరంతా గొల్లు మనిపిస్తా. కొండ మళ్ళీ విట్టుకుంది మామ,
పాపా ఓ పాపా బయటికి రా. చిలక కావాలా? కావాలి. అయితే బయటికి రా. బయటికి రా. అది సరే కాని నీ పేరేంటి? తులసి. అలాగా. ఆయన నీకేమవుతారు? మా నాన్న. నాన్న? మరి మీ అమ్మేది? లేదు. ఎక్కడికి వెళ్ళింది? దేవుడి దగ్గరికి వెళ్ళింది. ఎవరు చెప్పారు? నాన్న చెప్పారు. మరి దేవుడి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రారా? ఎందుకు రారు? వస్తారు. అసలు నన్ను పంపింది మీ అమ్మే. మా అమ్మ? అవును. పాపని బాగా చూసుకోమని చెప్పి పంపింది. నన్ను అమ్మ అనమని నీకు చెప్పమంది. నిజమా? నిజం. అలాగైతే నాన్నతో చెప్పొస్తాను. నాన్న 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 అమ్మ వచ్చేసింది. అమ్మ దేవుడి దగ్గర నుండి ఇంకొమ్మని పంపించింది. రాజుకిస్తాను. తులసి తులసి, మీ అమ్మను చంపిన వాడు వీళ్ళలో ఉన్నాడేమో చూడమ్మా. లేడు. తులసి, వీళ్ళల్లో ఉన్నాడేమో చూడు. లేడు. అయ్యగారు రాంబాబు గారు ఈ ఊర్లోనే తిరుగుతున్నాడు. నువ్వు బాగా చూసావా? బాగా చూశారయ్యా, అనుమానమే లేదు. కూతురు ఎత్తుకుని ఊరంతా తిరుగుతున్నాడు. ప్రతి వాళ్ళని చూపించి ఏదేదో అడుగుతున్నాడు. ఏమడుగుతాడు? మీ అమ్మని చంపింది ఎవరు అని అడుగుతాడు. ప్రతి వాడిని చూపించి వీడేనా అని అడుగుతాడు. వాడి పెళ్ళాన్ని చంపుతున్నప్పుడు చూసిన ఒకే ఒక సాక్షి వాడి కూతురు. ఆ రోజే దాని గొంతు పిసికేసుంటే చిన్న పాముని పెద్ద కర్రతో కొట్టినట్టుండేది. సమయం చూసి దాన్ని లేపేస్తే ఆ రాంబాబు గారు నన్ను ఏమీ చెయ్యలేడు. ఏమిట్రా ఏమిట్రా నువ్వు చెప్పేది నిజమా? మన ఊరు వచ్చి మన వాళ్ళందరినీ కొట్టి ఊరు బయట గుడి చేసుకున్నది వాడా? అవునయ్యా, నా కళ్ళారా చూసానండయ్యా. వాడు మళ్ళీ మన ఊళ్ళోకి ఎందుకు వచ్చినట్టు? చూడండి, ఊళ్ళో వాళ్ళందరికీ నా మాటగా చెప్పండి. వాడికి ఈ ఊళ్ళో తినడానికి తిండి, తాగడానికి నీళ్లే కాదు, పీల్చడానికి గాలి కూడా దొరకకూడదు. నాకు 10 ఇడ్లీ పార్సల్ ఇవ్వండి. మా ఊరి పెద్ద రాఘవయ్య గారు మీకేమీ ఇవ్వద్దని కట్టుదిట్టం చేశారు. నన్ను క్షమించండి అయ్యా. 2 కిలోలు బియ్యం ఇవ్వండి. మీకేమైనా సరుకులేమని తెలిస్తే ఆ రాఘవయ్య గారు మరుక్షణమే నా కొట్టు లేపేస్తారయ్యా. మా ఊరి పెద్ద రాఘవయ్య గారు మీకేమీ ఇవ్వద్దని కట్టుదిట్టం చేశారు. నన్ను క్షమించండి అయ్యా. మీకేమైనా సరుకులేమని తెలిస్తే రాఘవయ్య గారు మరుక్షణమే నా కొట్టు లేపేస్తారయ్యా. తులసి, తులసి, ఏంటమ్మా? ఏమైందమ్మా? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావమ్మా? చెప్పమ్మా. ఏం కావాలమ్మా? కావాలి. నాన్న, అమ్మ కావాలి. అమ్మ పాడిన పాట కావాలి. కోన పాలైన సీతమ్మ మదిలోన కోపమేల రాలేదు రామయ్య పైన.
కొండ కోన పాలైన సీతమ్మ మదిలోన కోపమీల రాలేదు రామయ్య పైన. సీత సర్వము రామ పాదము రామచంద్రుడే సీత ప్రాణము ఆ రామయ్య సీతమ్మ అనురాగ బంధం ఎంత మధురము. కొండ కోన పాలైన సీతమ్మ మదిలోన కోపమీల రాలేదు రామయ్య పైన. రాయల్లే ఉన్నా ఈ రామయ్య పైన. ఆపేశామి పాడు. పాట పాడితే మనసు చల్లబడుతుంది కానీ కడుపు చల్లబడుతుందా? ఏంటది? అన్నం ఎవరితో ఉన్నారు? అడిగితేనే కాని అమ్మైనా పెట్టదంటారు. నేను అమ్మను కాదుగా, అందుకే తెచ్చాను. రామ్మా. అగో నన్ను ఊరంతా వెలివేశారు తెలుసా? ఈ లోకమంతా వెలివేసినా నేను నీకు తోడుగా ఉంటాను. అంటే నేనెంతో పొగరుగా ఊళ్ళో తిరిగాను. మగాళ్ళని కూడా చూడకుండా అందరినీ కొట్టాను. కానీ నీ దగ్గర ఓడిపోయాను. నీ చేయి తగలగానే రాయిని మనిషినయ్యాను. నేను ఆడపిల్లనని గుర్తు చేసింది నువ్వు. అందుకే నువ్వంటే నాకు ఏదో తెలియని అభిమానం. రామ్మా. ఆగు! ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? ఊరంతా కలిసి వెలివేశారే రాంబాబు, అతనింటికి వెళ్ళొస్తున్నాను. నీకు బుద్ధి ఉందా? వాడిని వెలివేయమంది నేను. తెలుసు. ఒక మనిషిని చంపొచ్చు కానీ ఆఖరితో మాత్రం చంపకూడదు. ఊరందరికీ లేని అభిమానం నీకెందుకే? అతనంటే నాకు ఇష్టం. ఏమండి ఆగండి, ఎందుకింత ఆవేశం? దీన్ని నరికేవతో మారేస్తాను. మీరేమైనా చేసుకోండి, నా మనసులో మాట చెప్పాను. చెబుతావే, ఎందుకు చెప్పు? అసలు వాడు ఎవడేమిటో నీకు తెలుసా? తెలీదు. మీ అక్క చావుకి కారణం ఎవరో కాదు, వాడే. నేను మీ అక్కను చెప్పానా? ఎవడా మాట చెప్పింది? మా నాన్న. ఎవరు మీ నాన్న? రాఘవయ్య. నువ్వు రాఘవే కూతురు. ఈ సంగతి ముందే తెలుసుంటే దగ్గర కూడా రానిచ్చేవాడిని కాదు, నీ ముఖం కూడా చూసేవాడిని కాదు. వెళ్ళి నుంచి. ఏ మా నాన్న నీకన్నా దుర్మార్గుడా? అవును. డబ్బుందన్న మదంతో, అంతస్తులున్నాయన అహంతో మీ అక్క మనసుని, మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోయాడు మీ నాన్న. గుండెల్లో దాచుకోవాల్సిన కూతుర్ని నడిరోడ్డు మీదకి విసిరేశాడు. నేను నమ్మను. నేరం మా నాన్న మీద తోసి తప్పించుకోవాలని చూస్తున్నావా? నీ మనసులో ఏ కుట్ర లేకపోతే మళ్ళీ ఈ ఊరెందుకు వచ్చావు? ఎవరి మీద పగ తీర్చుకోవాలని వచ్చావు? నా మీద, మా నాన్న మీద, లేకపోతే మా కుటుంబం మీద? నేను మానవత్వం ఉన్న మనిషిని. పుట్టినప్పటి నుంచి చివకు కూడా కిడు చేయాలనుకోలేదు. పచ్చని పొలాల మధ్య, పల్లెటూరి అమాయకత్వంతో, కల్లా కపటాలకి చోట్లేని మనుషుల మధ్య అల్లరి చేస్తూ ఆనందంగా తిరిగే జీవితం నాది. మనమంతా వచ్చి గంట అయింది, ఇంకా పెద్ద ఆయన రాలేదే? అనుభవించండి. పేనుకు పెత్తనం ఇస్తే తలంతా తెగ్గొరిగిందని వంశ పారంపర్యం అంటూ ఆయనకి గ్రామ పెద్దరికి వంటగట్టారుగా. ఒరేయ్, కాసేపట్లో అయ్యగారు ఇక్కడికే వస్తారు. ఈ విషయం ఏంటో స్వయంగా ఆయన గారికి నువ్వే చెప్పు. అయ్యో, ఇంత చిన్న విషయం ఆయన దగ్గరికి ఎందుకండి? ఆయన గారు ఏదో ముఖ్యమైన పని మీద వెళ్ళుంటారు. ఆయన లేరు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమే. ఆయనకంత ముఖ్యమైన పని ఏంటబ్బా? ఏదో ప్రాణాల మీదకి వచ్చిన పని అయి ఉంటది, లేకపోతే ఆయన ఇంత ఆలస్యం చేయరు. కింగ్, కళల కింగ్, కళావర్ కింగ్, కలెక్షన్ కింగ్. ఈ కింగ్ తో మీ పని డంగ్ చో. ఏమండి 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 అన్నా 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 అన్నా, నీకోసం పంచాయతీలో ఎదురు చూస్తున్నారన్నా. కార్డు షో కౌంట్ లో కానిస్టేబుల్ లాగా ఇప్పుడే వచ్చావా? ఊరి జనం అంతా కలిసి నిన్ను ఊరి పెద్దం చేశారు చూసావా? గంట సేపు ప్రశాంతంగా కూర్చొని పేకాడడానికి కుదరట్లేదు. అందుకే నేను ఇట్లాంటి పదవులు ఒప్పుకోను. ఒప్పుకుంటే మాత్రం నీకెవరిస్తారు మామ? పరాయివాడి పడగదిలోకి తుంగి చూసే కంత్రి వేధవ. ఇలా తుంగి చూడ్డాలు, ఉంగి చూడ్డాలు నా దగ్గర కుదరవు. టైం అయింది రా అన్నా. అన్నా, ఈ కార్డు ఎవరు వేశారు? నేనే. రా అన్నా. ఆ కార్డు తీసుకుంటే షో అయిపోయింది. నీ మూలంగా పేకల కార్డు తీసుకున్నా. ఏంటో నీ గోలా? కౌంట్ ఇచ్చాను. ఇన్నాళ్లకు నా హ్యాండ్ రేసింగ్ లో ఉంది.
ఇవాళ దొంగతనం చేస్తావా నిన్ను ఇన్నాళ్ళకు నా హ్యాండ్ రేజింగ్ లో ఉందిరా. నా రేజింగ్ అంతా పాడు చేసే కదా రాంగ్ కార్డు కదా స్కెల్స్. ఇప్పుడు చెప్పండి రా, ఏం జరిగింది? ఏం జరిగింది? అయ్యా నేను తోటలోంచట కాలు మర్చుకోవడానికి వెళ్ళానయ్యా. 20 అంటే 20 నిమిషాలు అంతే. 50 కొబ్బరికాయలు దొంగిలించాడయ్యా. ఏరా దొంగతనం చేసావా? నేను దొంగిలించలేదయ్యా. దొంగలించలేదు, దొంగ చూపులు చూస్తావేట. దొంగ వెదవా, దొంగ చూపులు చూస్తావేట. దొంగ చూపులు చెప్పరా, ఎందుకు దొంగతనం చేశావు? ఎందుకు చేశావు? 6 రోజులుగా పరిపాట ఏమీ లేదంటయ్యా. 4 రోజులుగా పస్తులున్నారంటయ్యా. ఆకలికి తట్టుకోలేక ఒక్కాయ కొట్టుకు తాగారంటయ్యా. ఓహో, వారం రోజులుగా పని పాట ఏమీ లేదు, రైటు. 4 రోజులుగా పస్తులున్నావు, రైటు. ఆకలికి తట్టుకోలేక కాయలు కొట్టుకు తాగావు, అది రైటు. మరి 50 కాయలు ఎందుకు దింపావమ్మా? అది రైటు కాదే. ఎలాగూ ఎక్కారు కదా అని దింపారంటయ్యా. ఏం దేశ సేవరా చూసారయ్యా. వీడిని వదిలిపెట్టకూడదయ్యా. వీడిని ఎందుకు వదులుతాను అనరు? రై 20 నిమిషాల్లో 50 కొబ్బరి బొండాలు దింపావు. అదే 20 నిమిషాల్లో 50 కొబ్బరి బొండాలు కొట్టి ఇక్కడున్న వాళ్ళందరికీ ఇచ్చేసేయాలి. 1 నిమిషం ఎక్కువైందనుకో కొబ్బరి బొండాలు చెక్కినట్టు నీ తల చెక్కేస్తాను. అలాగేనండి అయ్యా. ఎంతసేపు ఎండలో నుంచున్నందుకు మంచి కొబ్బరి బొండం దొరికింది. అవునవును, నాకొద్దులేరా పెద్దానికి. తమ్ముడు నీకు 2 చేతులు ఎత్తి నమస్కారం. నమస్కారం పెట్టదులే, కాయలు నీళ్ళు కిందలకి పోతాయి. తమ్ముడు ఇంకో 2 బొండాలు ఇప్పించావు అంటే ఒంట్లో ఉన్న వేడెంత తగ్గిపోతే. ఇంకో 2 బొండాలంటే రై ఇప్పుడు ఈ కొబ్బరి బొండాలు తాగుతున్న వాళ్ళందరి దగ్గర కాయకి 5 రూపాయలు చొప్పున వసూలు చేయాలి. మరి ఓసీలో వచ్చాయి కదా 3 కాయలు లాగిస్తే డబ్బుల్ది వేడంతా దిగిపోద్ది. ఆ 250 రూపాయలు ఓనర్కి ఇచ్చి. అయ్యా వాడిని అలా వదలకూడదు, తగిన శిక్ష వేయాలి. అలాగే రై రేపటి నుంచి ఆయన గారి తోటలకు పనిలోకి. అయ్యో ఆ దొంగల పనిలో పెట్టుకోవాలా? పని లేనందువల్లే కదా దొంగతనం చేశాడు. అది కాదయ్యా. ఇంకేం చెప్పకు. ఈ రాంబాబు రాంగు కార్డు కొట్టడు, రాంగు ముక్క చెప్పడు, రాంగు తీర్పు ఇవ్వడు. ఒరేయ్ నీ చేత చీట్ల పేక మానిపించమని ఆ దేవుడికి మనసారా దండం పెట్టుకోరా. అలాగే బామ్మ. ఏమని దండం పెట్టుకున్నావురా? ఈ రోజు ప్యాకెట్లో అందరి డబ్బులు నాకే రావాలని మొక్కున్నాను బామ్మ. ఓరి పాపిస్తాడా, అట్టయితే నీకు పేకాడి పిచ్చ పోదాయారా? పుట్టుకుతో వచ్చిందే బామ్మ, పుడకల్లో పెడితే గానీ పోదు. ఎవరు నిన్నన్నా? నేను అంత మాట ఎందుకంటానే అన్నాడు బామ్మ. రాత్రి తాతయ్య నా కల్లోకి వచ్చాడు. కల్లోకి వచ్చి ఏమన్నాడు రా? ఒరే రాముడు, మీ బామ్మ దగ్గర 500 రూపాయలు తీసుకుని ఓ పట్టు పంచుకుని ఎవరికైనా దానం ఇవ్వరా అని చెప్పాడే. రాత్రి ఎన్ని గంటలకు నీ కల్లోకి వచ్చాడు రా? 9-9:30 గంటల మధ్య వచ్చాడే. అట్టగా నాకు రాత్రి 10 గంటల కల్లోకి వచ్చి ఏం చెప్పాడో తెలుసా? ఏం చెప్పాడే? వాడిని 500 తీసుకోమని చెప్పాను. నీ దగ్గర అంత డబ్బు లేదు కదా, ఒక 100 ఇచ్చి నేను సరిపెట్టుకోమని చెప్పాను అని చెప్పమన్నాడు. ఓహో, అరగంటలోనే అభిప్రాయాన్ని మార్చేసుకున్నాడు అన్నమాట. సరే ఏదో ఒకటి ఇవ్వవే, తొందరగా ఈ 100 రూపాయలు ప్యాకెట్కు చాలదే. ఓహో, గోమాత కామధేను వస్తున్నానమ్మా. అమ్మా తల్లి బిడ్డలు కాసేపు నిశ్శబ్దంగా ఉన్నానమ్మా. అమ్మా గోమాత, పాత గడ్డిని పక్క చిక్కిపోయాం. ఓ గంటలో నీకు కొత్త యజమాని, కొత్త గడ్డి, కొత్త నీరు ఏర్పాటు చేస్తాను. సంతోషంగా ఉందరు గాని. అమ్మో, కళావరాన్ని ఇప్పుడు ప్రత్యక్షమైనట్టు దీన్ని ఎలా తప్పించుకోవాలి? ఏమయ్యా, ముద్దు పెడతాను కళ్ళు మూసుకోమని చెప్పి నిన్న మాయమై ఇప్పుడా కనిపించడం? అవును బావా, సైలెంట్ గా అవుని దూడని విప్పుకుపోతున్నావు. ఎక్కడికి? అవి ఏం లేదు, వీటిని ఇలాగే కట్టి ఉంచితే ఈ ఎక్సర్సైజ్ లేక కొవ్వు బట్టి హార్ట్ అటాక్ వస్తుంది డాక్టర్ గారు చెప్పారు. అందుకే మార్నింగ్ వాక్ తీసుకెళ్తున్నాను. మార్నింగ్ వాక్. గోమాత మీద ఎంత కరికెర వచ్చింది నీకు. బామ్మా, బామ్మని ఎందుకు పిలుస్తున్నావు? పాపం బామ్మని కూడా మార్నింగ్ వాక్ తీసుకెళ్తావా? బామ్మకి హార్ట్ వీక్, మార్నింగ్ వాక్ చేయకూడదు. పర్వాలేదు బామ్మా, 60 నీకు దండం పెడతాను. దండం పెట్టడానికి నేను గుళ్ళో అమ్మోని కాను, అమ్మాయిని. అమ్మోరికి దండం పెడితే వరం ఇస్తుంది, అమ్మాయికి ముద్దు పెడితే కనికరిస్తుంది. అందుకని మర్యాదగా ఒక ముద్దు పెట్టు, బామ్మని పిలవను. తప్పదా? తప్పదా? ఏ ముద్దు పెట్టమంటే ఆవదం తాగిన వాళ్ళ మొహం అలా పెట్టావేంటి? పెట్టుకో. అయితే కళ్ళు మూసుకో.
మళ్ళీ పారిపోదావనా? అబ్బే అదేం లేదు, కళ్ళు మూసుకో. 1 2 3 పెట్టుకో. అల్లుడు పొద్దున్నే ఆవుని దోణ్ణి తీసుకుని అటేపు వెళ్తున్నావు ఎక్కడికో? అదే మావా, వాటి కొవ్వెక్కువైందని మార్నింగ్ వాక్ తీసుకెళ్ళా. మనుషులకే కాకుండా పశువులకు కూడా మార్నింగ్ వాక. ఆహా బాబు, ఒరే రాంబాబు, ఆవుని దోణ్ణి ఎవరో ఓడి తీసుకుపోయారా? ఎవడో విప్పుకుపోయాడా? మార్నింగ్ వాక్ తీసుకెళ్ళానని చెప్పావు. నువ్వు నోరు మూయి. రోజు 10 సేర్లు పాలు ఇచ్చేది వీళ్ళ అమ్మ కడుపు. అరవకి బంగారం లాంటి ఆవు దోణ్ణి ఓడి తీసుకుపోతే 60 అంటారా? ఆడి కాళ్ళు చేతులు పడిపోను, ఆ నోట్లో పురుగులు పడా, ఆడి కాస్తం కాలిపోను. చెట్టుకి పాపం వాడికి ఏం అవసరం వచ్చిందో ఏమిటో. ఆడవసరానికి మన ఆవు దోణ్ణి ఓడి తీసుకెళ్తాం ఏమిట్రా? ఆడి అమ్మ కడుపు మాడా, ఆడి కాస్తం కాలా, ఆడి మరీ తట్టుకే. వాడెవడో కాదు, వాడే వీడు, వీడే వాడు, వాడే వీడు నీ మనవడు. ఓ నీ అమ్మ కడుపు బంగారం గాను. నువ్వంట్రా ఆవు నమ్మేశావా? అమ్మేశాను. ఆవేం చేసిందిరా నిన్ను? అబ్బే నన్నేం చేయలేదే, నీకోసమే. నా కోసమా? మన ఆవుకి 3 సుళ్ళు ఉండబట్టి తాతయ్య మిడిల్ డ్రాప్ చేసి చచ్చాడని, అది ఇంకా ఉంటే నువ్వు కూడా మిడిల్ డ్రాప్ చేసి చేస్తావని జ్యోతిష్కుడు చెప్పాడే. అల్లుడు, 3 ఏళ్ల క్రితం కొన్న ఆవు దూడ వల్ల 30 ఏళ్ల క్రితం మీ తాత పోయాడా? ఈ కౌంట్ ఏమిటో నాకు అర్థం కావట్లేదు. నా కౌంట్ తర్వాత, ముందు నువ్వు నోరు మూయకపోతే నీకు ఫుల్ కౌంట్ పడుతుంది. ముందు నువ్వు నోరువి. నీ పాపిష్టి ప్యాకెట్ కోసం నోరులేని ఆవు నమ్ముతావరా? మొద నష్టపాడ తిట్టుబామ్మ, అట్టా పెట్టు గడ్డి. ఏంట్రా నా మనమణ్ణి తిట్టాలా? గడ్డి పెట్టాలా? ఈ బోర్డు సలహా ఇవ్వటానికి నువ్వెవడవరా? ఆడి తాత సంపాదించిన ఆస్తి ఆడిష్టం. ఆడు ఖర్చు పెట్టుకుంటాడు, తగలేసుకుంటాడు, పేకాడుకుంటాడు, ఏమైనా చేసుకుంటాడు. అది కాదంటానికి నువ్వెవడవరా? నీ మెళ్ళో నా విరిగిపోను, నిన్ను పిచ్చి కుక్క కడవ, నీ కాళ్ళు చేతులు పడిపోను, ఉంచుకుంది పక్కింటాడితో లేచిపోను. నన్ను క్షమించు బామ్మ, తప్పైపోయింది. నాకు మానబిడ్డ పెట్టు. ఏడ్సావులే, ఇట్టటి మొద నష్టపాళ్ళ కళ్ళు పడే నీ ముఖం ఇట్ట వాడిపోయిందయ్యా. తొందరగా రానన్న, నీకు ఇష్టమైన కూర చేసి పెడతా. అలాగే బామ్మ. బంగారం తిక్క కుదిరింది మామ. ముసిల్ వెళ్ళిపోయింది అల్లుడు. వెళ్ళిపోయిందిలే పైకి. ఇప్పుడు తెలిసింది అల్లుడు, మీ తాత అర్ధాంతరంగా ఎందుకు పోయాడు. మా బామ్మతో పెట్టుకుంటే ఎవడైనా సరే మిడిల్ డ్రాప్. బావా బావా ఆగు బావా, వస్తున్నా. ఏమిటే ఆడ అసలే ఆకలితో ఉంటే? అందుకే ఆగమంటున్నా. ఏం కూరలు చేసావు? బెండకాయ వేపుడు, వంకాయేనా? చూడు బామ్మ, నీ ముద్దుల మనవడికి బెండకాయ పెడితే ఇంకా ముదిరిపోతాడు, అందుకే తెచ్చా ములక్కాళ్ళ కూర. ఓసిన ఇడ్డోరం మండిపోను. ఒక్కడికే ఇంత కూర ఎందుకే? ముచ్చటగా 3 పూట్లు తింటాడు. 3 పూట్ల తింటే 7 చేసి చచ్చిపోతాడు. కాదు, వయసు గుర్తుకొచ్చి రెచ్చిపోతాడు. ఏదో ఒకటి ఆకలిస్తుంది, ఒకటించండి. ములక్కాళ్ళ కూర తెచ్చి నువ్వు ఎందుకు పెడుతున్నావో నాకు అర్థమైందిలే. ఏ ఎందుకంట? బావకి ఇష్టం అని పెట్టాను. అదేం కాదులే, ములక్కాళ్ళ కూర తిన్న మగాడు మోరెత్తుకుని ఎంట పడతాడని పెట్టావు. మిసమదనుడి మెరుపులతో తడిపొడి సొగసుల పని పడత అసల రవ్వల పైట పిచ్చి పుట్టిందే పిల్ల. నిన్ను పుట్టితే ఆగమన్న ఆగనే మల్లా.
తసల వల్ల బయట పిచ్చి పుట్టిందే పిల్ల ఫస్ట్ నైటు పలహారం లబ్జుగా ఊదే డైమండ్ రాణి వెచ్చగా చైనా లవ్ బోర్ని చిన్నారి సోపు మొగ్గ వెయ్యాలి తిల్లి మొగ్గ కిన్నాడి మల్లె తోపులు అరగని తరగని అతివతనం తగిలితే వదలదే మదన జ్వరం కలగన్నావా భోంచేశాడు ఎప్పుడో వెళ్ళిపోయాడు నీకు నేను ముందే చెప్పాను కదే ఈ ములక్కాళ్ళు ఆడి మీద ఏం పని చెయ్యు ఆడదంతా ఆడ తాత టైప్ అని మానవడా మజాక చెట్టు అన్నయ్య పోయాక ఈ బిడ్డ మాత్రం ఎందుకు వదినా పైగా ఆడపిల్ల కష్టాలు నష్టాలు తప్ప ఇది బతికి ఎవరిని ఉద్ధరిస్తుంది అంత మాట అనకయ్యా మీ అన్నయ్య పోయి 6 నెలలు కూడా కాలేదు ఇప్పుడు ఈ పశ్చాన్ని కూడా చంపి నాకున్న ఒకే అవకాశం దూరం చేయొద్దు వదినా నీకే చెప్పేది నీకు చేతులెత్తి దండం పెడతాను నా బిడ్డ చంపొద్దు నా బిడ్డ నాకు ఇచ్చేయి నా బిడ్డ చంపొద్దు నా బిడ్డ చంపొద్దు నా బిడ్డ చంపొద్దు ఆస్తి వ్యామోహంతో అన్ని బిడ్డనే పొట్టను పెట్టుకున్నాడు ఆ ఊరి పెద్ద వాడి మేనమావ ఆయన అంట చూసుకొని వాడు చేస్తున్న అన్యాయాలకు లెక్కే లేదు అసలు మన ఊరు ఆడపిల్లలంటే వాళ్ళకు చాలా లోకుగా ఉందయ్యా మగబిడ్డ పుడితే తప్ప ఆడపిల్ల పుడితే చిల్లేడు పాలు పోసి దారుణంగా చంపేస్తున్నారు నాకు జరిగిన ఈ అన్యాయం ఈ ఊళ్ళో ఇంకో ఆడపిల్లకు జరగకుండా చూడండి అయ్యా అమ్మగారు ప్రపంచంలో నా అంత చాదస్తులు లేడనుకున్నాను కానండి మిమ్మల్ని చూస్తే నేనే నయం అనిపిస్తుందండి నార్మల్ ఏమిటా నా చాదస్తం లేకపోతే అండి అమ్మగారు ఈ రోజుల్లో చదువుకునే పిల్లలు ఎట్టాడి తింటారండి ఏ ఫ్రూట్ లో కేక్ లో చాకులు తింటారు కానీ అందుకని ఓ పని చేస్తాను అమ్మగారు ఏంట్రా సరాసరి చెరువు కట్టుకెళ్ళి అక్కడ కూకుని ఇవన్నీ శుభ్రంగా తినేసి కడుపు నిండా నీళ్లు తాగి చిన్నమ్మాయి గారి దగ్గరికి వెళ్ళి మీరు బాగున్నారని చెప్పేస్తానండి ఆ పని చేసావంటే వాతలు పెడతాను నీ బుద్ధి తెలిసే ఇదిగో ఇందులో పెట్టాను ఇవి తిను అయ్యగారు అమ్మాయి గారికి ఏం చెప్పమంటారండి అందరూ బాగున్నారని బాగా చదువుకోమని చెప్పు. బాగా చదువుకోమని చెప్పడం ఏంటంటే బాగా చదువు చెప్పమని టీచర్లకి టీచర్లకి వార్నింగ్ ఇచ్చి వచ్చేస్తారండి. చాలారా అలాంటి పని చేయకు. నేను ఎందుకు చెప్తానండి, ఊరికి అలా అన్నానండి. అమ్మా ఒళ్ళు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదురా నీకు. పర్వతం గుద్దినట్టు గుద్దావు. అమ్మా మావయ్య, ఏమిటా హడావుడి? మీ పెద్దమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేస్తావా లేదా? దానికి ఇంకా 20 ఏళ్ళైనా నిండా అప్పుడే పెళ్లి ఏమిట్రా? ఇంకా 2 ఏళ్ళకు చేసుకుంది కానీ ఇంకో 2 ఏళ్ళ? నీకు 35 దాడుతున్నాయి. మీ మామగారు నీకు పిల్లనిచ్చేది ఎప్పుడు?
పెళ్ళయ్యేది ఎప్పుడు అని ఊళ్ళందరూ వెటకరం చేస్తున్నారు. ఏడిశారు. ఎవరో ఏదో అనుకుంటే మనకేమిట్రా? సొంత మేనలుడివి నీకు అన్యాయం చేస్తానా? మరి జానకితో కూడా ఒక ముక్క చెప్పాలిగా. అయ్యగారు ఏమిట్రా? పసిపెట్టిన చంపారని ఇది పోలీసులకు పట్టియాలని పక్కూరు రాంబాబు వస్తున్నాడటయా. పక్కూరోడు మనూరు వచ్చి నన్ను పోలీసులకు పట్టిపడమా? ఎంత ధైర్యం! వాడిని నడి రోడ్లో నిలబెట్టి 4 ముక్కల కింద నరికేస్తా. పదండ్రా. మక్కలెరగదద్దే పోయేదానికి మట్టలు తాకేద్దురా. రై నువ్వు ఇంటికెళ్ళి వెళ్ళు. రై అయ్యా, మన మనుషులను తీసుకెళ్ళి వాడి సంగతి పెంచేయండి. ఎవర్రా మీరు? ఎవరమైతే మీకెందుకురా? ఇదే మీ అత్తగారు ఊరు అనుకున్నారా? ఊర్లోకి దూసుకొస్తున్నారు. ఎవరి కోసం? అన్నం పుణ్యం ఎరుగని పసిబిడ్డిన జిల్లేడు పాలు పోసి చంపాడే ఆ నరసింహం. వాడి పాత్రలు విరగ్గొడదామని ఎక్కడ రావాడు? ఎక్కడుంటే నీకెందుకురా? వాళ్ళ బిడ్డను వాళ్ళు చంపుకుంటారు, నరుక్కుంటారు. అడగడానికి నువ్వెవడే? నేనా? ధర్మంగా మాట్లాడితే ధర్మరాజుని, ఎదురు తిరిగితే యమధర్మరాజు. పరాయురుడివి మా ఊరు వచ్చి మాకే నీతులు చెబుతున్నావు. ఏయ్, ఊరు ఫీలింగు, ఏరియా ఫీలింగు, క్యాస్ట్ ఫీలింగు ఎత్తేవనుకో సీలింగ్ ఊడిపోద్ది. కొడతావా? మామూలుగా కొట్టనరా. ఏ ఊరు మీది, ఏ మట్టి మీది అని అంటున్నారో ఆ మట్టి మీదే మీ కాళ్ళు పెట్టనివ్వకుండా కొడతానరా. ఏంటి? మా మట్టి మీదే మా కాళ్ళు పెట్టనివ్వకుండా కొడతావా? ఇప్పుడు నిలబడే ఉన్నాగా. ఇకపై నిలబడరు. కింద కాలు పెడితే కొట్టినావు కదూ, ఇప్పుడు ఎందుకు కొడుతున్నావు? మట్టి మీద పిచ్చి సన్నాసులారా, ఈ భారతదేశం అంతా ఒకే ఒక ఊరు. ఇప్పుడు చెప్పండి రా మీరందరూ. రౌడీల్లోనే ఇంత జాతీయ సమైక్యత ఉంది. ఎక్కడ్రా మీ ఊరి పెద్ద? అయితే ఇప్పుడు ఏమంటావయ్యా? పసిబిడ్డని జాలి లేకుండా జిల్లేడు పాలు పోసి చంపిన నీచుణ్ణి ఊరి పెద్దగా మీరే పోలీసులకు పట్టించండి. పట్టించకపోతే పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టుకుంటూ నేనే పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్తాను. ఏ బెదిరిస్తున్నావా? స్వతంత్రం రాకముందు వచ్చాక కూడా ఈ ఊళ్ళో పోలీసులు అడుగు పెట్టలేదు. ఇక్కడ మేమేం చెబితే అది చట్టం, ఏం చేస్తే అది న్యాయం. ఇది మా ఊరి సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని కాదంటారు నువ్వెవరు? నేనా? మీలాగా జాలి దయ మానవత్వం లేని మనిషిని కాదు. పసిపిల్లను చంపుకున్న వాళ్ళకి లేని జాలి దయ నీకెందుకయ్యా? ఆడపిల్ల వద్దనుకున్నారు, చంపుకున్నారు.
ఆ బిడ్డను 18 ఏళ్లు పెంచి పెద్ద చేసి కట్ట కానుకలు ఇచ్చి ఎవరి చేతిలోనో పెడితే సుఖపడుతుందనే గ్యారంటీ ఏమైనా ఉందా? ఆహా, ఆడపిల్ల బతుకుని గురించి అరగంటలో ఎంత వేదాంతం చెప్పారండి. తమ రామగారు లోపలున్నారా? ఆవిడ ఎప్పుడో పోయారు. ఆవిడంతట ఆవిడే పోయారా లేక తమరే చంపారా? నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు. నీ గురించి ఎంత నీచంగా మాట్లాడినా అంత తక్కువే. నిన్ను కన్నది ఒక ఆడది, నిన్ను కట్టుకున్నది ఒక ఆడది. అమ్మగా జన్మనిచ్చి, చెల్లిగా అనురాగాన్ని పంచి, భారీగా మమకారాన్ని పెంచిన ఆడపిల్ల బతుకంటే అంతలోకోవా? తల్లి ఎదురుగానే బిడ్డను చంపితే న్యాయం మాట్లాడలేని నీలాంటి వాణ్ణి కన్నందుకు చచ్చిన మీ అమ్మ కూడా లేచి నీ ముఖాన ఉమ్మేస్తుంది. నీ ముఖం చూడలేక మళ్ళీ చస్తుంది. రాంబాబు, నువ్వు మా ఊళ్ళో ఉన్నావని గుర్తుపెట్టు. నాకు కావలసిన న్యాయం జరగకపోతే ఊరినే తగలబెడతాను. కబడా! అమ్మలా ఆరాధించాల్సిన ఆడపిల్ల తండూరి పొయ్యిలో మసిపోతుంటే బొగ్గుల కోసం వెతుక్కునే నువ్వు పెద్ద మనిషివా? నువ్వు లోపలికి వెళ్ళమ్మా. ఏమండి, ఒక్కసారి ఇలా వస్తారా? న్యాయం కోసం వచ్చిన నాకు హారతి పళ్ళంతో కనిపించారు. ఊరికో న్యాయం, నీకో న్యాయం ఉంది. నీ మమకారానికి మాత్రం కూతురు ఉండాలి, ఊళ్ళో నోరు లేని తల్లుల కూతురు మాత్రం చావాలి. మర్యాదగా నా కూతురు వదలను. నా దారికి అడ్డం వస్తే ప్రాణాలు తీస్తాను. చూడు, నీలాంటి కోటీశ్వరులే కాదు, కటిక దరిద్రులకు కూడా కడుపు తీపి, కడుపు కోత ఉంటుందని తెలుసుకో. నీ మేనలుండి వారం రోజుల్లోగా పోలీసులకు పట్టించు, లేదా నీ కూతురికి గ్లాసులో జిల్లేడు పాలే కాదు, గన్నేరు పప్పు కూడా తినిపిస్తాను. కబడతా! వయసు వచ్చిన పిల్లని ఇలా ఎత్తుకొస్తావంట? పోకిరి వెతవా. నువ్వు ఊరికి అరవకు. నాకు అసలు చాలా టెన్షన్ గా ఉంది. ఈ పిల్లని ఎత్తుకొచ్చినప్పటి నుంచి లైఫ్ లేని పేక ముక్కలా సోతో పడింది. దీనికి ఏమైందో నేను కంగారు పడుతుంటే మధ్యలో టెన్షన్ పట్టుకు వెళ్ళు వెళ్ళి. సరే, నీ ఇష్టం వచ్చినాడు తగలడు. ఆహా, పాల సముద్రంలో విష్ణుమూర్తిలా ఎలా పడుకునిందో చూడు ఆటిన్ రాణి. అరవకరవకు, నువ్వు టెన్షన్ పడకూడదు. నీకేం కాలేదు. నాన్న దగ్గరికి వెళ్ళాలి. మీ నాన్న మహాపాతకుడు. మీ ఊళ్ళో మీ నాన్న ఏం చేస్తున్నాడు తెలుసా? పుట్టిన ఆడపిల్లని చంపే వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాడు. తప్పు కదా? తప్పు కదా? నాన్న దగ్గరికి వెళ్ళాలి. నన్ను టెన్షన్ పెట్టుకో. ఇదిగో, మీ నాన్నకు బుద్ధి చెప్పడానికి నేను ఇక్కడ తీసుకొచ్చాను. నిన్నేం చేయను. నీకేం కాదు. నీకేమన్నా కావాలంటే బామ్మని అడిగి బాగా వండించుకుంటాను. అంతేగాని అరిచామంటే మాత్రం ఎందుకు అరుస్తున్నావు? నేను ఏమైనా చేశానా? మళ్ళీ గొంతెట్టవుడే గొంతు కొరికేస్తాను. నా కోపం వచ్చిందనుకో ఏం చేస్తానో తెలీదు. టెన్షన్ టెన్షన్ వచ్చేస్తాను. మెల్లగా 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 తాగు. నెమ్మది నెమ్మది నెమ్మది. చూడు, నీకు ఇంకేదైనా కావాలంటే అడుగు తెచ్చి పెడతాను. అంతేగాని తప్పించుకోవాలో చూసావా చంపేస్తాను. కడుపు వస్తే బాధపడాలి కానీ ఏడుపు వస్తే ఎందుకు బాధపడాలి? నీకు ఒక్క నిమిషం టైం ఇస్తున్నాను. కరువు తీయరా ఏడు. ఆహా, ఇంత చక్కటి ఏడుపు నేను ఎప్పుడూ చూడలేదు. నీకిచ్చిన టైం అయిపోయింది. ఏడు పాపు ఆపని. బామా బామా, ఇక్కడే తగలడ్డానే. సూపులకు చోట, పెళ్లిపోక చోట. ఏం కూర చేసావు? అవును, ఏంటి లోపలికి తొంగి తొంగి చూస్తున్నావు? అబ్బే, బావ ఎక్కడున్నాడా అని. బావ ఇంతసేపు ఇంట్లో ఉంటాడా? ఎప్పుడో వెళ్ళిపోయాడు. ఇదిగో చూడు, అసలు నీకెవరు కావాలో సూటిగా అడగరాదు.
అది కాదే బామ్మ, బావెవరా అమ్మాయిని ఎత్తుకొచ్చాడటగా? అవును, వాళ్ళ నాన్నకు బుద్ధి చెప్పడం కోసం ఆ అమ్మాయిని తీసుకొచ్చాడు. నీకింత వయసు వచ్చింది, పరాయి ఆడపిల్లని ఇంట్లోకి తీసుకొస్తే నువ్వెట్లా ఒప్పుకుంటావు? ఒక వారం రోజులు ఇంట్లో ఉంటే ఏం పోయిందంట? వాంతులు కావడానికి వారం రోజులు చాలు అంట. అందులోనూ నీ మనవడు చెయ్యేస్తే కరెంటు స్తంభానికి కూడా కడుపు అవుతుంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎక్కడుంది? లోపల గదిలో ఉంది. అది కాదు బామ్మ, ఆ అమ్మాయి నాకంటే బాగుంటుందా? లోపలికి వెళ్ళి చూడవే. ఓ అమ్మాయి, నాకంటే చాలా అందంగా ఉంది. నీ పేరేమిటి? జానకి. ఏం చదివావు? 10th క్లాస్ పాస్ అయ్యాను. అమ్మో, నాకంటే 2 క్లాసులు ఎక్కువే చదివావు. లేచి నిలబడు. ఎందుకు? లెమ్మంటుంటే. ఒక్క మాటలో చెప్పాలంటే అన్నింట్లోనూ నాకన్నా నువ్వే బాగున్నావు. ఇక మా బావ నా వంకేం చూస్తాడు? మీ బావని ప్రేమిస్తున్నావా? చచా, నేను ప్రేమించడం ఏమిటి? అసలు అతన్ని నేనే కాదు, ఏ ఆడపిల్ల ప్రేమించదు. అంత రౌడీయా? మామూలు రౌడీ అనుకుంటున్నావా? మద్దర్లు, మానభంగాలు అవలీలగా చేసేస్తాడు. అసలు ఈ పాటికి నిన్నేదో చేసుండాలే. అదేం లేదు. అలా అని తలుపు బార్లా తెరిచి పడుకో, బతుకు బజార్ అవుతుంది. అవును, నేను ఇక్కడి నుంచి తప్పించేస్తాను. పారిపోతావా? పారిపోతే చంపేస్తానన్నాడు. బాగా నమ్ము. ఏదో సాటి ఆడదాను అని చెప్పాను. నాకెందుకు? నీ కర్మ ఎలా రాసిందో అలా జరుగుతుంది. ఇదిగో, ఒడ్డు పొడుగు చూసి ప్రేమలో పడావు. ఆ రాంబాబు గారు అమ్మాయి గారిని బలవంతంగా తీసుకెళ్తాడా? సమయానికి నేను ఊళ్ళో లేకపోతే సరిపోయింది, కానీ ఉన్నట్టయితే ఒక శవం లేచిపోయింది. మరి ఆ సమయానికి ఎక్కడ తెచ్చావు? ఆ శవం నాదే అవుద్దని అనుమానం వేసి నా శవాన్ని నేనే కాపాడుకున్నా. ఏడ్చావులే. అమ్మాయిని తీసుకొచ్చి వాడికి తగిన బుద్ధి ఎలా చెప్పాలని నేను ఆలోచిస్తుంటే నీ పిచ్చివాడు ఏమిటి? పోనీ మనమే పోలీసులకు ఫోన్ చేస్తే? మామ అల్లుళ్ళు జైలుకి, మనం బెయిల్కి. మరి ఏమనుకున్నారు? ఈ విషయం పోలీసుల దాకా వెళ్ళిందంటే పసిబిడ్డను చంపినందుకు అల్లుణ్ణి కాపాడినందుకు మామని, పోలీసులు వీళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్ లో పెట్టి చెత్త కొడుతుంటే పసిపిల్లలు ఏడ్చినట్టు ఏడుస్తారు. సముదాయించడానికి కూడా ఎవరు రారు. అయ్యగారు, ఏ గొడవ లేకుండా అమ్మాయి గారితో అన్ని విషయాలు మాట్లాడి నేను తీసుకొచ్చేస్తాను కదా. అమ్మగారు, దారిలో తింటానికి కాసిన మురుకులు సంచులేసి ఇవ్వండి. మద్దర్లు, మానభంగాలు అవలీలగా చేసేస్తాడు. మద్దర్లు, మానభంగాలు అవలీలగా చేసేస్తాడు. మేకలు తిన్నట్టు ఆకులు తినడం ఏంటి? సొన్నం ఎక్కువ నువ్వు చచ్చావనుకో, నేను వేరే బామును ఎక్కడ కొనుక్కొని చెప్పు. సొన్నం లేదు, నీ మొఖం లేదు. ఈ దగ్గుతో రాత్రులు నిద్ర పట్టడం లేదు. తవలపాకుల్లో 2 మిరియాలు పెట్టుకు తింటే మంచిదని చెప్పారు, అందుకు. అయ్యో, నీ దగ్గు నేను దగ్గుతాను, నువ్వు సంతోషంగా నిద్రపో. శ్రమ, నా దగ్గేదో నేను దగ్గుతాను. అయితే బాగా దగ్గు. చూడు బామ్మ, నేను పని పాట లేకుండా తిడుతున్నావుగా, అందుకని అనకాపల్లిలో కలెక్టర్ పోస్ట్ ఒకటి ఖాళీగా ఉందట. కలెక్టర్ పోస్ట్ నీకెవరిస్తారా? అలా అనకే, నా పోస్టు కలెక్టర్ చేయలేడేమో గాని కలెక్టర్ పోస్టు కరణం పోస్ట్ అంత ఈజీగా చేయగలను. బామ్మ ఒక్క 100 రూపాయలు ఇచ్చావనుకో, నా మొదటి జీతంతో నీకు 2 పెళ్లి చేయిస్తానే. నా దగ్గర 100 రూపాయలు కాదు కదా, 100 నయా పైసలు కూడా లేవు. నా దగ్గర లేదంటే 100 రూపాయలు. అబ్బబ్బా, నా దగ్గర లేదురా. 100 రూపాయలు. నీ ముసలి దుర్మార్గం నాకు తెలుసులే. ఇప్పటికే ఆలస్యమైంది, కళ్ళు మూసుకొని పడుకో. ఇదిగో, అప్పుడప్పుడు దగ్గుతూ ఉండు. నువ్వు బ్రతుకున్నావో లేదో తెలియాలి కదా. పడుకో, నిద్రపో. పోతా, నిద్రపో.
కనపడరేంటబ్బా? నీ నోరు పాడా, నీ దొంగతనానికి నా ఇల్లే కావాల్సి వచ్చినాడా? నీ అమ్మకడుపు మాడా, నీ కళ్ళు కాకులు బేకా, నా మురుగులు ఎందుకు ఎత్తుకెళ్ళావా? ఈ సంచిలో ఏమన్నారా? మురుగులు. ఆ మురుగులేరా? మురుగులు కాదమ్మా, మురుకులు. అబ్బా, ఆ మురుగులే తియ్యే. అబ్బా చెప్తుంటే వినవు. మురుకులు కాదు, మురుగులు. చెప్తుంటే వినవు. అయ్యో అది అయ్యి మురుకులు. నోరు మూసుకుంటే సరిపోయిందా? ఎక్కడ తగులుతో కూడా చూడకుండా కొట్టి. పానకాలు నువ్వెప్పుడొచ్చా? ఇంకా ఆలస్యంగా అవుతా నా శవాన్ని చూసేదానివమ్మా. ఈ ముసలమ్మ మురుగులు పోయినాయంటే ఇరక్కొట్టి ఏం గుర్తు ఉడుతుందో. ఇతను పానకాలని మా ఇంట్లో పనివాడు. ఆ మాట ముందే చెప్పి ఏడవచ్చుగా. చెప్పిందాక నువ్వు ఎక్కడ ఊరుకున్నావమ్మా? మనిషిని చంపేద్దామన్న ఉత్సాహమే తప్ప ఇంత వయసు వచ్చినా మానవత్వం ఏడిసింది నీకు? ఎక్కడో పొరపాటు జరిగిందిలే అయ్యా. ఇది పొరపాట. పొరపాటు అయితే ఇన్ని పీకులు పీకా ఉంటే మామూలుగా అయితే ఇంకెన్ని కొట్టేదానివో. సరేలే అమ్మా, లోపల తీసుకెళ్ళు. అమ్మో మురుకులమ్మాయి. రాంబాబు, ఒరే రాంబాబు, నా మురుగులు ఎవరో కాజేశారా? ఏంటి మావ నా వైపు చూస్తున్నావు? నేను కానీ కొట్టేశానా? నువ్వు కాకపోతే ఇంకెవరు కొట్టేస్తారాలుడు? నువ్వు నోరుమయ్యి. ఒరే బాబు, నా బంగారు మురుగులు ఎవరో కాజేశారా? అలాగే అసలు ఏమైందంటే ఈ రోజు నీ తట్లో నిన్ను చూశాక నా కళ్ళ వెంట నీళ్లు తిరిగాయనుకో. ఎందుకురా, నేను బాగానే ఉన్నాగా. అదేనే, ఆడ ఖైదీలకు బేడీలు వేసినట్టు అరిగిపోయిన ఆ మురుగులు వేసుకుని ఎంతకాలం తిరుగుతావు? అందుకే 2 తులాల బంగారం ఎక్కువేసి వాటిని పెద్దవి చేయమని టైలరింగ్ షాప్ దగ్గర ఇచ్చాను. ఓహో, టైలరింగ్ షాప్ లో మురుగులకు కూడా తొడుగులేసి కుట్టి పెద్దవి చేస్తారా అల్లుడు? మావా, ప్రతి దాంట్లో నువ్వు వేలు పెట్టేవనుకో. కట్టక మెళ్ళోన తాళి కమ్మంగా ఇవ్వాలే ఓలి వెచ్చంగా ఒళ్ళోన వాలి. తండ్రో, ఇవాళ ఏంట్రా ఇంత పెన్నాడ ఇంటికి వచ్చేసా? అబ్బే, నేను మా ఆవిడ కోసం వచ్చా అనుకున్నావా? చచ్చా, అయినా బామ్మ ఎంత బలవంతంగా పెళ్లి జరిగినా మన మర్యాద మనం చూపించాలి కదా. ఆ చేతిలో ఏంట్రా? మల్లెపూలు. ఈ చేతిలో? ఈ చేతిలో కూడా మల్లెపూలే. ఈ చేతిలో రా. ఇది హల్వా. హల్వా నాకు కొంచెం పెట్టవా? అమ్మో, ఈ హల్వా నువ్వు తినకూడదు. తింటే నువ్వు తాతయ్యను వెతుక్కుంటూ వెళ్తావు. ఆ తర్వాత నా దిక్కెవరు చెప్పు? నన్నేనా? వస్తున్నా వస్తున్నా. ఎవరు పిలవలేదురా. స్వర్గలోకంలో ఉన్న మా తాతయ్య పిలిస్తే నీకు వినిపిస్తుంది కానీ లోపల నుంచి పిలిస్తే నీకేం వినిపిస్తుంది? వస్తున్నాను వస్తున్నా, ఉండు. వీడికి అన్ని తాత బుద్ధులే. ఆయన అంతే. ఎందుకు పిలిచావంట? నేను పిలిచానా? నేను పిలవలేదే. మరి బామ్మ చెప్పింది నువ్వు పిలిచావని. బామ్మా, ఇంత చిన్న విషయానికి బామ్మను అడగడం దీనికి? అదే, నీ కళ్ళు చాలా అందంగా ఉన్నాయి. నీ పళ్ళు అందంగా ఉన్నాయి. నీ ముక్కు కూడా అందంగా ఉంది. అయితే ఏంటంట? అదే అదే అర్థం చేసుకోవాలి. మరి ఏం అర్థం చేసుకోవాలి? అదే నా టెన్షన్ అర్థం చేసుకోవాలి. ఇదిగో నీకోసం మల్లెపూలు తెచ్చాను, హల్వా నీ తర్వాత తెచ్చాను. అది అలా అర్థం చేసుకోవాలి. మా నాయన బామా, అందరూ చెరువు కాడ చేపలు గడుగుతే మనోళ్ళంటే చేపలు గడుగుతున్నారు. ఆ మాత్రం తెలివి నీకుంటే మీ ఆవిడ ఎప్పుడో నెలదప్పి చేపల గడగని నెల తప్పేస్తారంటే. చేపలు కడగటం కాదురా పిచ్చి సన్నాసి. హల్వా మల్లెపూల మహత్యం. నువ్వు కూడా మీ ఆవిడ్ని చాప మీద కూర్చోబెట్టి హల్వా తినిపించి మల్లెపూలు తలలో పెట్టి చూడు, 3 నెలలు తిరగకుండానే వాంతులు చేసుకుంటా. హల్వానా? కాదురా సత్యనాడ, ఇది. ఓ ఆయన ఇంతే. చాప, మల్లెపూలు,
హల్వా. చాప, మల్లెపూలు, హల్వా. నాగన్న చాలా చిత్రంగా ఉంది. ఎంత పెందలాడే ఊరు జనం అంతా నిద్రపోయారు. కారణమైందిరా హల్వా మహత్యం. మొత్తం మీద బామ్మను మసక కొట్టి వచ్చేసి ఈ రోజే నా వీపు తోముతావా? అబ్బా అంతమంది ముందు ఎలా తోమనండి? పిచ్చి మొహమా, ఇంత పొద్దున్నే ఎవరో వచ్చుండ్రు, మనం తప్ప. ముందుగా నువ్వు నా వీపుతావు, ఆ తర్వాత నీ వీపుతావు. ₹5 అల్లవా ఇవ్వండి. నువ్వు తప్పుకోరా, ముందు నాకు ఇవ్వండి. ఏమ్మా మామిడికాయలు తింటున్నావా? అవును బామ్మ, ఈ మధ్య కడుపులో తిప్పుతుంది, కళ్ళు తిరుగుతున్నాయి, పుల్లటి మామిడికాయలు తినాలనిపిస్తుంది. ఒరే రాంబాబు, నీకు 100 ఏళ్ళు ఆయుషరా. మీ ఆవిడ కడుపుతో ఉంది. నిజంగానా? బామ్మ బామ్మ, నువ్వు జరగవే, నా పెళ్ళాన్ని ఒకసారి ముద్దెట్టుకుని. ఒక్కసారి ఏమిట్రా 100 సార్లు ముద్దులు పెట్టుకో. చూడు, ఇన్నాళ్ళకి మీ కడుపున కాయ కాస్తున్నందుకు నాకు ఎంత సంతోషంగా ఉందో. మా కడుపున కాయలు పళ్ళు పుట్టక్కర్లేదే, పుడితే నిప్పు లాంటి మనిషినా పుట్టాలి, లేదా ఝాన్సీరాణైనా పుట్టాలి. అమ్మాయిని పుట్టింటికి తీసుకొచ్చి సారి పంచిపెట్టే అదృష్టం ఎలాగూ లేదు. అమ్మాయికి ఇష్టమైనవన్నీ చేశాను, జాగ్రత్తగా తీసుకెళ్ళిచ్చిరా. ఏమిటి రావి? అది జానకి కడుపుతో ఉంది కదండి, దగ్గరుండి ఏ ముచ్చటా తీర్చలేకపోయా, అందుకని. నీకంత ముచ్చటగా ఉంటే ఇంత విషయం కూడా పంపించు, తాగి చస్తుంది. కడుపుతో ఉన్న ఆడపిల్లలు అంత మాట అనకండి. దాని కడుపులో పెరిగేది ఆ రాంబాబు గారు మూర్ఖత్వం, మోసం, దగ. నా పరువు తీసింది నా కూతురు కాదు, దాని కడుపులో ఉంది నా వారసత్వం కాదు. ఏనాడు చచ్చింది అనుకున్న దానికి పంపాల్సింది చీరలు సార్లు కాదే. దాని కర్మకాండకి చాటలో చాపలు పంపి ఒక ఏటు పెట్టుకు. జనకి, నువ్వు ఇలాంటప్పుడు బరువు పనులు చేయకూడదు. నేను చేయకపోతే ఇంకెవరు చేస్తారండి? ఇంటి పని వంట పని అంతా నేనే చేస్తాను. నా చిన్నారి బుజ్జి కదా, నా మాట వినవే. అమ్మా జానకి, నువ్వు వద్దమ్మా, నువ్వు చెయ్యొద్దు. నిండు చూలాలివి. నువ్వు లోపలికెళ్ళు, నేను ఉతుకుతా బట్టలు. ఓర్చుకోమ్మా, ఓర్చుకో, మా తల్లివిగా ఓర్చుకో.
ఉన్న ఇంటి మీద బోళ్ళు అప్పు తెచ్చుకున్నారు. నోరెత్తడితే మీద పడి తంతాడని భయం. ఊరందరికీ న్యాయం చెప్పేవాడు మాకు అన్యాయం చేస్తే మేము ఎవరితో చెప్పుకోవాలి? నెల రోజుల్లో బాకీ తీర్చారా? తీర్చినట్టు. లేకపోతే పేకాట చెట్టు కింద పంచాయతీ పెట్టి మీ పరువు తీయాల్సి వస్తుంది. మగాడన్నాక కాస్త పౌరుషంగా బతకాలి. సోమరిపోతు కన్నా నోరు లేని దున్నపోతలేనయ్యు. అవి మేత మేస్తాయి, కష్టపడి పని కూడా చేస్తాయి. ఎవరిని బామ్మ అంత ఎమోషనల్ గా తిడుతున్నావు? జానకి గొడ్డు ఇంటికి వచ్చే ఏళైంది, కుడితి కలిపి పెట్టు. తులసి, నువ్వేంటమ్మా ఒక్కతనం ఎలా కూర్చున్నావు? ఏమైందమ్మా? వాతావరణం అంతా విడివిడిగా ఉంది. జనకి, అన్నం వడ్డించు. జనకి, నువ్వు అన్నం తిన్నావా? నిన్నే అడిగేది. అన్నం తిన్నావా? ఆకలి చచ్చిపోయింది. అన్నం తినాలన్న కోరిక లేదు, బతకాలన్న ఆశ లేదు. ఎందుకురా ఆశ్చర్యం? నిన్ను కట్టుకున్న నేరానికి బ్రతుకుల విషాన్ని కొంచెం కొంచెం మింగటం ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటుంది. అమ్మా, నేనేం చేశాను? నా మీద అందరూ కత్తి కట్టారు. ఇంకేం చేయాలరా? ముష్టి పేకాట కోసం ఈ ఇంటి మీద తీర్చలేనంత అప్పు చేసావు. ఇంట్లో వస్తువులన్నీ అమ్మేశావు. ఇక ఈ ఇల్లు కూడా అమ్మేస్తే అందరం కలిసి ఏ చెట్టు కింద పడి ఉందో. చూడండి, భర్త రోగిష్టి వాడైతే భార్య మందులిచ్చి బాగు చేసుకుంటుంది. కళ్ళు లేని వాడైతే కంటికి పాపలా చూసుకుంటుంది. కాళ్ళు లేని అవిటి వాడైతే చెయ్యొచ్చి ముందుకు నడిపిస్తుంది. కానీ భర్త జూదగాడు సోమరిపోతూ అయితే ఎలా మార్చుకుంటుంది? కాపురాన్ని ఎలా నిలబెట్టుకుంటుంది? నన్ను క్షమించు జనకి, ఇక మీద పేకాడు జోలికి వెళ్ళాం. ఈ మాట నువ్వు ఎన్నిసార్లు చెప్పావు, మేము ఎన్నిసార్లు విన్నాం. లేదు బామ్మ, దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఈ జన్మలో మళ్ళీ పేకాడను. నోరు లేని దేవుడి మీద కాదురా, నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే నీ పెళ్ళాం మీద ప్రమాణం చెయ్యి. నా పెళ్ళాం మీద? ఏ మాట తప్పితే నేను చచ్చిపోతానన్నా? అలాగే జనకి, నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇక పేగ ముక్కలు తాకను నీ మీదొట్టు. జనకమ్మా, జనకమ్మ తల్లి. పానకాలు ఇదేనా రావటం? అవునమ్మా, పక్కూరు పని మీద వచ్చాను. ఎట్లాగో భోజనం టైం అయింది కదా అని నిన్ను చూసినట్టు ఉంటది, కాస్త చేపలు తిన్నట్టుంటదని వచ్చానమ్మా. చేపల పులుసా? చేప పులుసు కాకపోతే చింతకాయ పచ్చనమ్మా. నీ చేతితో ఏది చేసినా బ్రహ్మాండంగా ఉంటది. అది కాదు, నువ్వు కూర్చోమ్మా, నాకేం కొత్త ఏంటి, నేను వెళ్ళి చూసుకుంటాను కదా. ఏమ్మా, అన్నం వండలేదా? వండటానికి ఏమీ లేదా? పానకాలు, ఈ విషయం అమ్మా నాన్నకు చెప్పొద్దు. నీకేం తక్కువమ్మా? డబ్బా, ఆస్తుల అన్నీ ఉండి కూడా ఇంత పేదరికం అనుభవిస్తున్నావు. అమ్మా, ఇంత అభిమానం ఉన్న నీ కడుపులో కొడుకుగా పుట్టే అదృష్టం వచ్చే జన్మలైనా ఆ భగవంతుడు నాకు కలగజేయాలని కోరుకుంటున్నానమ్మా. వస్తానమ్మా. ఏడవకమ్మా, ఏడవకు. మా అమ్మవు కదా, పక్కింట్లో పాలు అడుగుతావన్నా పరువు పోతే ఎన్నిసార్లు అని అడుగుతావు? ఊరుకమ్మా, ఊరుకు.
ఏమిటి జనక అలా ఉన్నావు? నాకేమండి, బానే ఉన్నాను. జనకి చేతికి ఏమైంది? అబ్బే ఏం లేదు, ఏదో గీసుకుంది. ఎందుకమ్మా అబద్ధం చెప్తావు? నిజం చెప్పు. నిజమా? అవునరా, నాకు కూడా తెలియకుండా రక్తం అమ్మి డబ్బు తెచ్చింది. జనకి నువ్వు రక్తం అమ్మావా? కొనేవాళ్ళుంటే మాంసం కూడా అమ్మేదిరా. ఇల్లు కడవటానికి, పొయ్యి వెలగటానికి దానికి ఇంతకన్నా మార్గమేముంది? నీకు సంపాదనే ఉంది. ఇదంతా కర్మరా, కర్మ. కన్న తల్లి రక్తం పంచి ప్రాణం పోస్తుందంటారు. నువ్వు నీ రక్తం ఆమె నా ఆకలి తీర్చాలనుకుంటున్నా. మా అమ్మాయి ఎలా ఉంటుందో చూడలేదు, కానీ నీలాగే ఉంటుందని అర్థమైపోయింది. జనకి ఈ రోజు నుంచి నిజాయితీగా సంపాదిస్తాను. మిమ్మల్ని అందరినీ పోషించుకుంటాను. భోంచేస్తున్నారండి అయ్యా, బాగా చేయండి. అమ్మా, అయ్యగారికి పౌరుషం పెరగటానికి 4 పచ్చిమిరపకాయలు కూడా వేసి పెట్టండి అమ్మా. రాయి పరకాలు, నీకన్నా పిచ్చి పట్టిందా? అవునయ్య గారు, జానకమ్మ బతుకు చూసొచ్చాక నాకు నిజంగానే పిచ్చి పట్టింది. మహాలక్ష్మి లాంటి ఆ తల్లి పాత చీరలు కట్టుకుని కళ్ళలో ఆకలిని, కడుపులో బాధల్ని దాచుకుంటూ ఎలా బతుకుతుందో ఒకసారి చూసిరండి అయ్యా. దాని కర్మ చేసుకున్న దానికి అనిపిస్తోంది. బాగా చెప్పారు అయ్య గారు. దూడం తాగితే గేదెలకు కూడా కోపం వచ్చి కొమ్ములతో కుమ్ముతాయి. మనం మనుషులం కదా, వాటి పౌరుషాలు మనకెందుకులేండి. ఎందుకు అని ఊరుకుంటుంటే రెచ్చిపోయి మాట్లాడుతున్నావు. నిలువురా నరికేస్తాను. నరికేయండి అయ్యా, నరికేయండి. జానకమ్మ లాంటి చల్లని తల్లి పడే కష్టాలు చూశాక నాకు బతకాలం లేదండి అయ్యా. నరికేయండి, నరికేయండి అయ్యా, నరికేయండి. నరికేస్తారంట, నరికేయండి అయ్యా, నరికేయండి. ఏమండి, అది ఆకలితో చచ్చిపోతే మన సిగ్గుతో చావాలండి. పిల్లలు తప్పు చేస్తే పెద్దవాళ్ళు క్షమించాలి, కానీ ముందుగా ప్రవర్తించకూడదు. ఎంత కాదనుకున్నా అది మన బిడ్డండి. ఒక్కసారి వెళ్ళిరండి. అమ్మా, ఇది ఇక్కడ తగ్గే జబ్బు కాదు. త్వరగా పట్నం తీసుకెళ్లి చూపించండి. అప్పటి వరకు ఈ మందులు వాడండి. అది 30,000. దాంతో ఆ ముసల్దానికి వైద్యం చేయించి మిగతా డబ్బుతో నీ మొగుడిని ఏదైనా వ్యాపారం చేసుకోమను. ఇది దానమా నాన్న? ఈ ఇంటి కోడలు అనుకుంటే దానం, నా కన్న కూతురు అనుకుంటే కానుక. కన్న కూతురు? ఎవరు నాన్న కన్న కూతురు? నిజంగా బంధం నీ మనసులో ఉంటే నా పెళ్లికొచ్చి 4 అక్షంతలు వేసేవాడివి. కన్న కూతురు కడుపుతో ఉన్నప్పుడు, కనీసం నీ మనవరాలు పుట్టినప్పుడైనా కళ్ళారా చూడ్డానికి వచ్చేవాడివి. ఇప్పుడు నీకున్న డబ్బుతో నా దరిద్రాన్ని వెక్కిరించడానికి వచ్చావా నాన్న? నువ్విచ్చిన డబ్బుతో పంచభక్ష పరమాన్నాలు తినే కన్నా నా భర్త సంపాదించిన డబ్బుతో గంజినీళ్లు తగిన తృప్తిగా ఉంటుంది. వాడి ముఖం వాడింకే సంపాదిస్తాడు, నిన్ను ఇంటిని అమ్మడం తప్ప. లక్షలకు లక్షల కట్నం తీసుకుని కూడా పెళ్ళాన్ని కృష్ణాలు పుస్తకాలెడుతున్నారే, వాళ్ళతో పోల్చుకుంటే నా భర్త రత్నం నాన్న, రత్నం. కట్టుకున్న చీరతో వచ్చి నన్ను పెళ్లి చేసుకున్న ఆయన నువ్వు కోటీశ్వరుడని తెలిసినా కూడా నీ దగ్గర చిల్లి గవ్వ కూడా ఆశించలేదు. ఆయన వల్ల నేను పుస్తకంతో పడుకున్నానేమో గానీ పరువు పోగొట్టుకోలేదు. నువ్వు నా కన్న తండ్రివి కాబట్టి ఎన్ని మాటలన్నా ఊరుకున్నాను. ఇదే మరొకడైతే నా చెప్పు తెగేదాకా కొట్టేదాన్ని. పో బయటికి.
బ్రహ్మలో బ్రతుకు నువ్వు ఉద్యోగంలో చేరి గాడి చాకరీ చేస్తావా? అవును సార్. అవును సార్, మా ఇల్లు గడవడమే చాలా కష్టంగా ఉంది. దయచేసి నాకు ఏదైనా పని ఇప్పించండి సార్. వద్దులే బాబు, నిన్న నా దగ్గర ఉద్యోగంలో పెట్టుకుంటే నా ఫ్యాక్టరీ నీ ప్యాకాట్ క్లబ్ గా చేస్తావు. నమస్కారం బాబు. ఏంటే ఇంట్లో గడవడం చాలా కష్టంగా ఉంది, ఏదైనా పని ఇప్పిస్తే చేసుకుంటాను సార్. చేసుకున్న పెళ్ళాన్ని చూసి మురిసిపోవడానికి ప్యాకాటానికి నీకు టైం సరిపోవడం. నువ్వేం పని చేస్తావా? వెళ్ళా కానీ రా. నీ జీవితంలో నువ్వు ఏం పని చేసావో నీకు పని ఏమంటావు? మీరు ఏ పని ఇచ్చినా చేస్తాను సార్. చూడు బాబు, పని చేయటం అంటే ప్యాకాటం కాదు. అవన్నీ నీకు పడవగాని వెళ్ళు వెళ్ళు. ఏమిటండి అలా ఉన్నారు? మొహం ఏంటిలా వాడిపోయింది? ఏం లేదు జానకి. మీరు మనసులో ఏదో బాధపడుతున్నారు, నాతో చెప్పరా? జానకి, ఎవరిని పనివ్వమని అడిగినా ఎగతాళి చేసి మాట్లాడుతున్నారు. రాజా అలా తలెత్తుకుని తిరిగిన నా భర్త ఎవరి దగ్గర చేతులు కట్టుకుని నిలబడకూడదు. అందుకని తలిపుట్టమంటావా? అవునండి, మీరు వ్యాపారం చేస్తూ దర్జాగా మా నాన్న ఎదుట, ఊళ్ళో వాళ్ళెదుట తలెత్తుకు తిరగాలి. అందుకే మంగళసూత్రం మంగళప్రదంగా మనకు సహాయపడాలి. ఏమండి, మీరు కంట తడి పెడుతున్నారా? కాదు జానకి, కట్టుకున్న దాని పాదాల మీద కన్నీళ్లు పూల్చలుతున్నాను. నేను పేదవాణ్ణి కాదు. నువ్వు నా పక్కనున్నంతకాలం, నువ్వు నాతో నడిచినంత కాలం నేను కోటీశ్వరుడే. దేవుళ్లకు భార్యలుగా దేవతలు దొరుకుతారంటారు, కానీ ఈ మనిషికి భార్యగా దేవత దొరికింది. అంత మాట అనకండి, వెళ్ళిరండి. వచ్చేటప్పుడు పాపకు పాల డబ్బా, బామ్మకి మందులు తీసుకురండి. అల్లుడు 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 అల్లుడు, నీకు సంగతి తెలుసా? ఊళ్ళో ప్యాకాట పోటీలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. గెలిస్తే లక్షలు లక్షలు వస్తాయి. ఒక్కసారి నువ్వు కూడా ఆటలో కూర్చుంటే. వద్దు మావా, నేను పేకాట ఆడడం ఎప్పుడూ మానేశాను. అబ్బా, ఆ మానేసేదేదో ఇవాళ ఆడి మాని. కోటీశ్వర్ల అమ్మాయిని పెళ్ళంగా తెచ్చుకుని కూడు కూడా పెట్టలేకపోతున్నావు. ఆ పిల్లకి ఎప్పుడైనా పట్టు చీర కొని పెట్టావా? ఆ పాపకు గౌను కొన్నావా? నా మాట విని పౌరుషంగా దిగు, ధైర్యం చెయ్యి. వచ్చినా పోయినా ఇవాళే ఆఖరి రోజు. పెద్దోళ్ళు ఏం చెప్పారు? ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడే ఎత్తుక్కోమన్నారు. నా మాటని రాళ్ళుడు రాళ్ళుడు. నేను చెప్పలేదు రాళ్ళుడు, ఇవాళ గెలుపు నీదే. బామ్మ బామ్మ, కాసేపు వచ్చుకో బామ్మ, నేను మందులు తెచ్చేస్తారు. ఊపిరాటలేదమ్మా. షో 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 షో. అబ్బాయి ఇంకా రాలేదమ్మా. వచ్చేస్తారు బామ్మ, పాపం బజార్ లేదో పనుండి ఆగిపోయి ఉంటారు. షో 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 షో. షో 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 షో. రామయ్య రామయ్య, ఆయన పొద్దుననగా బయటకు వెళ్ళారు. నీకు ఎక్కడైనా కనిపించారా? అన్నవరాన్ని సత్యనారాయణ స్వామి అయినా వదులుతాడు గాని మీ ఆయన ప్యాకెట్ చెట్టును వదులుతాడమ్మా?
షో షో ఏంటి ఆయనకి ముక్కలు వస్తున్నారు? ఆయన దగ్గర డబ్బు లేదుగా, మరి ఇంకా ఎందుకు కూర్చున్నావు? లేచిపోయా. మీ డబ్బు ఎక్కడికి పోదు, ఈ ఒక్కట వేయండి. డబ్బులు లేకుండా కుదరదండి. అలా అనకండి. మీకు అనుమానం అయితే ఈ పాల డబ్బా పెట్టుకుని 100 రూపాయలు ఇవ్వండి. పాల డబ్బాలకి ఫినాయిల్ డబ్బాలకి అప్పులు ఇవ్వటానికయ్యా ఇక్కడ కూర్చుంది? లేదండి, ఈ ఆట నేను తప్పకుండా గెలుస్తాను. పేకాట్లో ఎవడు గెలుస్తాడో పేకలు కనిపెట్టినాడో చెప్పలేకపోయాడు. నువ్వేం చెబుతావు? అంతగా అడుగుతున్నావు గనక ఈ 100 ఇస్తున్నాను, ఆ డబ్బా ఇవ్వు. పేకాడ కోసం పాల డబ్బాలు కూడా తాకడ పెట్టాడు పాపం. ఇంకేముందని పెడతాడు? ఇదిగో బాబు, నన్ను నా బిడ్డని తాగట్టు పెట్టుకుని మా ఆయన ఆడివ్వండి బాబు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? భారీగా మీరు ఆడే ఆటం చూసి ఆనందపడదామని వచ్చాను. పసిబిడ్డ ఆకల్ని బామ ఆరోగ్యాన్ని త్యాగం చేసి మీరు ఆడే ఆటం చూసి గర్వపడదామని వచ్చాను. జనకి, నన్ను క్షమించు. జనకి, నన్ను క్షమించు. లేదండి, భారీగా నా ధర్మాన్ని నిలబెట్టుకున్నాను. భారతంలో ధర్మరాజు జూదంలో తన భార్యని పణంగా పెట్టిన భారతీయ సాంప్రదాయానికి నా మొగుడు వారసుడైనందుకు పొంగిపోతున్నాను. ఇప్పుడు నాతో పాటు నా బిడ్డని ఈ జూదంలో పెట్టి పాత పురాణానికి కొత్త అక్షరాలు చేరుస్తున్నాను. జనకి, నేను చేసిన తప్పే. సుఖాల్లో బ్రతికి నా ఇంట్లో కష్టాలు పడుతున్నా నీ కన్నీళ్లు తుడవాలని ఆడాను. మనిషిగా నీ ముందు ఓడిపోయాను. భార్యని ఆదరించడానికి ఇంతకన్నా మార్గం లేదా? అయ్యా బాబు, పశువులు కూడా కష్టపడి బతుకుతాయి, కానీ మీరు ఈ పేకాడితే గాని బతకలేరు. గడ్డి తిన్న పశువులకి పాలిచ్చే లక్షణం ఉన్నప్పుడు బుద్ధొచ్చిన మీకు ఈ పేకాట మీద సంపాదించి గడ్డి తినే అలవాటు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది? భారతంలో 105 జూదం ఆడితే ఈ భారతదేశంలో పేట పేటకి భారత జూదం నడిపి మీ సంసారాలు ఎందుకు పాడు చేసుకుంటున్నారు? మీరు 3 ముక్కల ఆట ఆడే ముందు మీరు 3 ముళ్ళు వేసిన మీ ఇంటి ఆడదానికి కాస్త విషం ఇచ్చి చంపొచ్చి ఆడుకోండి అయ్యా, ఆడుకోండి. జనకి, 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 జనకి. బామ్మ, నేను మోసపోయాను. ఆయన్ని మనిషిగా మంచివాడిగా మార్చగలిగానని సంబరపడ్డాను. కానీ అదంతా అబద్ధం, భ్రమ. నేను చేతకాని దాన్ని, అసమర్థురాల్ని, మొగడి మనసు దిద్దుకోలేని పిచ్చిదాన్ని. నన్ను క్షమించు బామ్మ, ఇక నేనేమి పట్టించుకోను. నీ మనవరాల్ని మనవణ్ణి బాగు చేసుకుంటావో పాడు చేసుకుంటావో నీ ఇష్టం. బామ్మ, 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 బామ్మ. ఎందుకండి ఏడుస్తారు? ఆవిడ చచ్చిపోయిందని సంతోషించండి. మీరింకేం పని చేసినా అడగడానికి పెద్ద దిక్కు లేదు. మీరేం చేసినా అడగడానికి ఆ పసిదానికి నోరు లేదు. నేను కూడా పోతే మీకు అడ్డు చెప్పేవాళ్ళు, మీ కాళ్ళకి అడ్డు పడేవాళ్ళు కానీ వంటనే ఉంటారు. జనకి, 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 నా మాట జనకి, జనకి, అంతగా
అఘాయిత్యం చేసుకోవద్దు. పురిటి బిడ్డగా ఉన్నప్పుడే నా కన్నతల్లి కన్ను మూసింది. నా తండ్రి దూరం అయ్యాడు. గుండెల మీద పెట్టి పెద్ద చేసిన బామ్మ కూడా చచ్చిపోయింది. ఆఖరికి ప్రాణానికి ప్రాణంగా చూసుకునే నువ్వు నాకు దూరం అయ్యి నన్ను ఒంటరి వాడిని చేయొద్దు. జరగి నువ్వు లేకుండా బతకలేదు. జరిగి నన్ను దిక్కులేని వాడిని చేయి. జరగి జరిగి 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 అమ్మా జరిగి జరిగి ఎంత పని చేసావు జరిగి జరిగి నువ్వు లేకుండా నేను ఒక క్షణం కూడా బతకను జరిగి మనతో లేకుండా మన బిడ్డగత ఏమవుతుంది జరిగి 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 ఒకసారి బిడ్డను చూడు జరిగి నువ్వు లేకపోతే బిడ్డ దిక్కులేంది అయిపోతుంది. నేను లేకపోయినా పర్వాలేదు కానీ బిడ్డకు నువ్వు కావాలి. నీకు ఇష్టం లేకపోతే నేను శాశ్వతంగా దూరం అయిపోతాను. కానీ నువ్వు చావడానికి వీలేదు. నువ్వు చావడానికి వీలేదు జరిగి కానీ నువ్వు మాకు కావాలి. మాకు నువ్వు కావాలి. నువ్వు లేకపోతే నేను బ్రతకలేదు జరిగి నేను బ్రతకలేదు. జానకి జానకి ఎక్కడవండి ఇవన్నీ? ఎక్కడేంటి కష్టపడి పనిచేసి తీసుకొచ్చాను. బాగుంటే ఎంత సంతోషించదా? అవును, ఇంతకాలం ఎవరూ మార్చలేని మూర్ఖుణ్ణి నువ్వు మార్చినందుకు చాలా సంతోషించేది. ఇదిగో నా మొగుడిని మూర్ఖుడంటే నాకు చెడ్డ కోపం వస్తుంది. కోపం వస్తే ఏం చేస్తావు? ఇలా వాటేసుకుంటావు అంతేగా. ఉండండి పాపందు. చూడు జానకి, ఈ రోజు నా కూలి డబ్బుల్లో నా బుజ్జి పాపాయికి 5 రూపాయల చాక్లెట్లు, నా ముద్దుల పెళ్ళానికి 5 రూపాయల పువ్వులతో పాటు ఈ సామాన్లు కొనగా ఇదిగో 30 రూపాయలు మిగిలింది. అబ్బా ఈ లెక్కలన్నీ నాకు చెప్పాలా? మరి నా సంపాదన నా ముద్దుల పెళ్ళానికి కాకుండా పక్కింటోడి పెళ్ళానికి చెప్పమంటావా? చాలండి స్నానం చేద్దరు పద. ఏంటండి ఇలా కవిలిపోయింది? ఏ లేదు జానకి, కొత్తగా మూటలు మోయడం కదా, 4 రోజులు పోతే అదే సర్దుకుంటుంది. నువ్వు సోపరొద్దు. ఎప్పుడు రాజకుమారులా ఉంటే మీరు నా కోసం కూలి వాళ్ళ మూటలు మోస్తున్నారు. జానకి, మహారాణిలా ఉండే నువ్వు నా కోసం వస్త్రం లేదు, దాని ముందు ఇదంతా. మనం తలెత్తుకుని బ్రతకడం కోసం తలదించుకుని మూటలు మోయడంలో తప్పులేదు జానకి. ధర్మరాజు జూదరిగా పేరొందునా భారతాన యుద్ధమునకు
అంతా ఉండునా పైన రాయల్లే ఉన్నా ఈ రామయ్య పైన కన్ను కాచే రెప్పనీవే ఆకలైన వేళ అమ్మలా దింపువే కన్ను చెమ్మగిల్లు వేళ చెల్లెమ్మవే పైన రాయల్లే ఉన్నా ఈ రామయ్య పైన జ్యోతి ఏం జరిగింది? బావా మా ఆయన నన్ను చంపబోతున్నాడు. ఏమండి ఏం చేసిందని ఈ అమ్మాయిని చంపబోతున్నారు? ఏం చేసిందా? ఆ పాపిష్టిదాన్ని అడుగు. ఉద్యోగం చేయడానికి దుబాయ్కి వెళితే ఇది బలి తగ్గించి ఒళ్ళు బలిసి ఓళ్ళ మీద పడి సంపాదించడం అలవాటు చేసుకుంది. లేదు బావా, చావునైనా చేస్తాను గాని నిజాయితీ చంపుకుంటానా? నిప్పులా బతికేదాన్ని నీటి తప్పుతానా? ఏంటే సీతమ్మ తల్లికి వారసులాగా మాట్లాడుతున్నావు? నీ నిజాయితీ ఏంటో ఈ ఊళ్ళో ప్రతి ఒక్కరి చేత చెప్పిస్తాను. చెప్పించండి అత్తయ్య. నిజంగా నేను చెడిపోయిన దాన్ని అయితే ఆయన నన్ను చంపక్కర్లేదు. నా ఒంటి మీద నేను కిరసనాయిలు పోసుకొని తగలబడి చచ్చిపోతాను. నువ్వు ఊరుకోమా, వీళ్ళ మాటలకేంటి? చూడరాం బాబు, ఏడాది నుండి దుబాయ్ నుంచి ఈయన డబ్బు పంపకపోయినా ఆ అమ్మాయి ఎంత నీతిగా బతికిందో ఆ ఊరి పెద్ద నాకు తెలుసు. ఏంటయ్యా దాని గురించి నువ్వు తెలుసుకున్న నీతి? ఏడాది నుంచి నా కొడుకు డబ్బు పంపకపోతే మెళ్ళ గొలుసు చెవులు కారింగులు ఎవడి పక్కన పడుకొని సంపాదించిందో చెప్పు. అతను నేను చెప్తాను. దుబాయ్ లో ఉన్న నీ కొడుకు సంపాదన పెరిగేసరికి బాగా డబ్బున్న అమ్మాయితో రెండో పెళ్లి చేయాలన్న దుర్బుద్ధితో నీ కొడుక్కి లేనిపోని ఉత్తరాలు రాసి జ్యోతి మీద అనుమానాలు తెప్పించావు. ఆ అనుమానంతో నువ్వు డబ్బు పంపకపోయేసరికి 10 మందిలో నీ పరువు పోతుందని రాత్రిపూట మా ఊరుచి కూలి పని చేసి కడుపుకు తిండి కూడా సరిగ్గా తినకుండా డబ్బు దాచిపెట్టి గిల్టి నగలు వేసుకుంది. ఏంటి బాబు, రాత్రిపూట కూలి పని చేసుకుని వెళ్ళేదా? నీ ఒక్కడితోనే చేసేదా ఇంకెవరితో అయినా చేసేదా? మళ్ళీ ఆ కోత కూసామంటే పళ్ళు కలగొడతాను. జ్యోతి నా తోబుట్టు కన్నా ఎక్కువగా ప్రేమించే ఆత్మీయురాలు. చూడు, ఆడది తప్పు చేయాలని నిర్ణయించుకుంటే ఆమెను 7 సముద్రాల అవతల కట్టి పడవేసిన కట్లు తెంచుకుని వచ్చి తప్పు చేస్తుంది. కానీ ఇతనే నా భర్త అని నమ్మిన ఆడది
ఎంతటి మహారాజు వచ్చినా సరే కన్నెత్తు కూడా చూడదు. తను కట్టెల్లో కాలిపోయేంత వరకు భర్త అడుగుజాడల్లో నడవాలని చూస్తుంది. తన భర్త ఊళ్ళో ఉంటే అతనితో కాపురం చేస్తుంది. అతను ఊరు వదిలి వెళితే అతని జ్ఞాపకాలతో కాపురం చేస్తుంది. అదేరా భార్య అంటే. ఒరేయ్, అమ్మ చెప్పింది అబ్బ చెప్పాడని పెళ్ళాం మీద అనుమానం పడ్డం కాదురా. నువ్వు చస్తే నీ తల్లి, తండ్రి, అక్క, అన్న అనే శవం మీద పడి ఒకే ఒక రోజు ఏడ్చి కర్మకాండలు తిరగానే ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ మొగుడు చనిపోయిన నిమిషం నుండి అన్ని సుఖాలను తన భర్త శవంతో పాటు పూడ్చిపెట్టి తను గట్టిగా మారే వరకు భర్తనే తలుచుకుంటూ ఉండే ఒకే ఒక జీవిరా భార్య అంటే. మగాళ్ళకి మనసు మారుతుంది గానీ ఆడవాళ్ళకి కాదురా. భార్య గుడ్డుబోతురాలని చెప్పి ఎందరో మగాళ్ళు రెండో పెళ్లి చేసుకుంటున్నారు. కానీ ఈ భార్య అయినా మొగుడు బిడ్డను పుట్టించలేకపోయాడని చెప్పి రెండో పెళ్లి చేసుకోవడం ఎక్కడైనా విన్నావంటరా? అదేరా భార్య అంటే. అంతెందుకు, నా సంగతి తీసుకో. భార్య తాళి కూడా ఆమె జోదం వాడిని వాడిరా నేను. అలాంటి నాకు తన రక్తాన్ని ఆమె అన్నం పెట్టిందిరా నా భార్య. చివరకు ప్రాణాలు తీసుకునేనా సరే నన్ను కాపాడాలనుకుంది. ఆ దేవత సాక్షిగా చెప్తున్నాను, నా మాటమ్మా, జ్యోతి అమాయకురాలు. నన్ను క్షమించండి. లేనిపోని అనుమానాలతో జ్యోతిని అవమానించాను. మీరు అడ్డు రాకపోతే మూర్ఖంగా నా భార్యను పోగొట్టుకునేవాడిని. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. నా కంటి వెలుగు దూరం అయిపోయింది. నా కష్టాల్లో, సుఖాల్లో, బాధల్లో, బాధ్యతల్లో నాకు తోడుగా నిలబడి నన్ను మనిషిగా నిలబెట్టిన దేవత అందరంతా ఎత్తుకెదిగిపోయింది. అందుకోలేనంత దూరం చేరుకుంది. ఆమె చివరి మాటకు, చివరి చూపు కూడా నోచుకోలేని దురదృష్టవంతునయ్యాను. ఇప్పుడు చెప్పు, గృహలక్ష్మిలా నా గడపలో అడుగుపెట్టిన నా ప్రాణ ఇల్లాల్ని నేను చంపుకుంటానా? నా జీవితంలో చీకటిని చంపి వెలుగును పంచిన నా ప్రాణదీపాన్ని నేనే అర్పేసుకుంటానా? మీ నాన్న కోట్ల ఆస్తి ఆశ చూపించినా నా భర్తే నా దైవం, నా భర్తే నా ప్రాణమును నన్నే అంటి పెట్టుకుని నేను పోసే గంజి నీళ్లే పంచపక్ష ప్రమాణాలుగా భావించిన మీ అక్కను నేను చంపుకుంటానా? మరి మా నాన్న అలా చెప్పాడే. మీ నాన్న పసుపు పారాణతో కూతుర్ని అత్తవారింటికి పంపించాల్సిన మీ నాన్న పాడి మీద పడుకోబెట్టిన కూతురి శవాన్ని చూడడానికి కూడా రాలేదు. పట్టుదల పంతాలతో కూతుర్ని సాధించాలనుకున్నాడే గాని కట్టుకున్న వాడి చేత కురవి పెట్టించుకుని తన ప్రేమను నిరూపించుకున్న సగటు ఇల్లాలి పౌరుషాన్ని మర్చిపోయిన దుర్మార్గుడి మీ నాన్న. అటువంటి వాడి మొహం ఒక్కసారి చూస్తే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి. అంత మాట అనొద్దు. నువ్వెందుకు వచ్చావు? క్షమించు బాబు,
నా కూతురు నీతో కాపురం చేస్తూ ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించిందని తెలుసుకున్నాను. అందుకే దాని చావుకు కారణం నువ్వేనని అనుమానించాను, ద్వేషించాను. కానీ నువ్వు చెప్పే వరకు నిజం నాకు తెలియదు బాబు. తెలియకుండా నిన్ను అనుమానించినందుకు నన్ను క్షమించు బాబు. మరి నా బిడ్డ చావుకు కారణం ఇంకెవరా? పావుకు పాలు పోసి పెంచినట్టు పెంచావే నీ మేనలుడు. వాడే మా బ్రతుకుల్లో విషం కెక్కడని అనుమానం. నా మేనలుడా? అవును. వాడిని జైలుకు పంపేవన్న నా మీద, వాడికి దక్కలేదని నీ కూతురు జనకి మీద కచ్చికట్టి ఉంటాడు. అందుకే వెతుకుతున్నాను. నా అనుమానమే నిజమై వాడే నా తల్లిని చంపింది నాన్నని నా కూతురు వెలితో చూపించిన క్షణాన వాడు బ్రతకడు. వాడిని ముక్కలు ముక్కలుగా చేసి నా జనకి సమాధి మీద చల్లుతాను. బాబు, ఇంకా ఎందుకు ఈ పగలు ప్రతీకారాలు? ఇప్పటికే పసిపిల్ల తల్లి వేడిదయింది. నువ్వు కూడా జైలుకెళ్ళి దీనికి దూరం అయిపోతావా? క్షమించండి. ఈ ఆవేశమే నన్ను ఇప్పటిదాకా బ్రతికించింది. ఈ ప్రతీకారమే నన్ను నడిపిస్తోంది. నా జానకిని బలిగున్న ఆ దుర్మార్గుడు చావు కల్లారా చూసేదాకా ఈ నడక ఆగదు. ఏమిట్లా నువ్వు చెప్పేది? మామాలుడు ఇద్దరు ఒకటైపోయారన్నమాట. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. రేపు మన ఊళ్ళో జరగబోయే జాతరలో ఆ రాంబాబు గారు నా కోసం తప్పకుండా వెతుకుతాడు. అక్కడ జాతరలోని అమ్మోరుకు బలిచ్చేది మేకల్ని, పోతుల్ని కాదు, ఆ రాంబాబు గారిని, వాడి కూతుర్ని. నువ్వు కూడా రంగరాటం తిరుగుతావా? నా బిడ్డ ఎక్కడ?
దెబ్బలేం తగలేదుగా? బాబు, నా ఆస్తి మొత్తం పోసైనా నేను విడిపించుకుంటాను. మనస్ఫూర్తిగా నా అల్లుడుగా చేసుకుంటాను. మావయ్య, జానకితో నిండిపోయిన గుండెలో మరో స్త్రీకి చోట్లేదు. అవునమ్మా, అన్న భార్య తల్లితో సమానం, భార్య చెల్లెలు బిడ్డతో సమానం. నువ్వు నాకు బిడ్డలాంటి దానివి. నీకు నాకంటే మంచి మొగుడొస్తాడు. నా బిడ్డను నీ బిడ్డగా చూసుకో, అదే నా కోరిక.